హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఇవేళ టాపిక్ వచ్చేసి మన ఆండ్రాయిడ్ ఫోన్లోనే మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విషయం చాలామందికి తెలుసు ఫ్రెండ్స్, కానీ కొంతమందికి తెలియదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంతమందికి డౌట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డౌట్లంతా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే క్రోమ్లో వెళ్ళి ఉదయ్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత దీని ఫస్ట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు వచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా పైకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది సెలెక్ట్ 12 డిజిట్ ఆధార్ నెంబర్, 16 డిజిట్ విర్చువల్ ఐడి, 28 డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడి. ఈ మూడులో ఏది ఇచ్చైనా సరే ఫ్రెండ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత పైకి ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది ఫ్రెండ్స్, క్యాప్చా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫైడ్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చిన తర్వాత మాకేం పాస్వర్డ్ ఇవ్వలేదే, పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ముందు పాస్వర్డ్ ఎలా కొట్టాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మన నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్లో టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ చాలామంది డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఎంటర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కాకుండా ఓన్లీ ఇయర్ మాత్రమే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఎంటర్ చేసి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ 4 లెటర్స్ మాత్రం క్యాపిటల్లో ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అయితే ఇలా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో